ఆడవాళ్ళ సైకాలజీ గురించి? మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడేది మేము కాదు, నేను కాదు, నువ్వు. ఓకే, మీరు. ఆ రోజు మన ఫ్రైడ్ రైస్ తిన్నప్పుడు నువ్వేం చేసావు? కావాలని నీ స్పూన్ ని కింద పడేసావు. తర్వాత నా స్పూన్ ని, నేను ఎంగేజ్ చేసిన స్పూన్ ని తీసుకుని తిన్నా. అప్పుడు నువ్వు దాయినా, అప్పుడు నువ్వే దాచావు. ఆ రోజు రిపేర్ అవ్వని కాదే రిపేర్ అయిందని చెప్పావు. లాక్ చేసి వాక్ చేద్దామన్నావు. వాక్ చేసేటప్పుడు ఏమడిగావు? నీకు బాగా ఇష్టం ఎవరు, బాగా ఇష్టం ఎవరని అడిగడిగి దుప్పనించలా? అంతెందుకు, ఆ రోజు మీ నాన్న వచ్చినప్పుడు అందరినీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇతను సుందర్ స్టడీయింగ్ మ్యాథ్స్ మై కాలేజ్ మేట్ మై ఫ్రెండ్, ఇతను బాబు స్టడీయింగ్ ఫిజిక్స్ మై క్లాస్ మేట్ మై ఫ్రెండ్, ఈమె మధు స్టడీయింగ్ మ్యాథ్స్ మై కాలేజ్ మేట్ మై ఫ్రెండ్ అని టప్పని చెప్పనుచుగా. అప్పుడు నువ్వు ఎందుకు తడపడ్డావు? అందరూ ఏం దాచావు? ఇన్ని రోజులు ఇవన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు దాచిపెట్టి నాతో కలిసి తిరుగుతున్నావే, దీన్ని ఏమనాలి చెప్పు? ఇవన్నీ తెలిసి కూడా నువ్వు నాకు యాక్సిడెంట్ ప్రశ్న చేసావే. ఓకే ఓకే, అది కావాలని ఫ్రెండ్షిప్ అనుకుందాం. ఆ రోజు కాలేజ్ ఫోన్ గీతతో మాట్లాడేటప్పుడు గీత లవ్ అని చెప్పి కిస్ చేసినప్పుడు ఆ గీత ఎవరు తెలుసుకోవడం నువ్వు ఎంత తప్పని పడ్డావు. ఎవరు గీత, అదెవరు మా అమ్మ అని చెప్పే కదా నువ్వు కూలయ్యావు. తెలిసిన వాడు ఒకటి దమ్ము కొట్టి చెడిపోకూడదు యాక్సిడెంట్ ప్రశ్న చేసింది కావాలంటే ఫ్రెండ్షిప్ అనుకుందాం. కానీ ఆ గీత ఎవరని తెలుసుకోవడం నువ్వు పడ్డా తప్ప నా పొజిషన్ దీన్ని ఏమనాలి?